హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా 2 ఆనియన్స్ పొడవుగా కోసుకొని స్లైసెస్ లాగా అవి ఆనియన్ ఫ్రై గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఎంచుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ ఏనండి. అందులోకి హోల్ గరం మసాలా, లవంగా, చెక్క, షాజీరా, ఎలాచి వేశాను. కొంచెం కస్తూరి మేతి వేశాను, బిర్యానీ ఆకు వేసానండి. అందులోనే మనం కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకున్నాను. కొత్తిమీర తర్వాత మనం ఆనియన్స్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకున్నానని చెప్పాను కదా, అవి వేసుకున్నానండి. అందులో పచ్చిమిర్చి వేసాను, 4-5 చీలికలుగా తీసుకొని. తగినంత అల్లం పేస్ట్ వేసాను, 2 టేబుల్ స్పూన్స్. అందులోనే 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి, నేను మిక్సీ పెట్టుకుని అవి వేసాను. తర్వాత నిమ్మకాయ చెక్క 1/2 పిండుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, కారం, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నానండి కారం. మీరు స్పైసీనెస్కి తగినంత వేసుకోండి. అందులోనే పెరుగు వేసుకున్నాను. 1/2 కేజీ కాబట్టి దాదాపు 70 ml అంతవరకు వేసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. అది మంచిగా కలిపి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలి, ఇంకా వేయలేదు నేను. ముందు ఉప్పు కారం పట్టేటట్టు కలుపుతున్నాను. అందులోనే 2 గంటల వరకు ఆయిల్ వేసాను. అవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మనం కలిపినప్పుడే పీస్ మంచిగా స్మాష్ అయితే మంచిగా ఉంటుందండి. ఉప్పు కారం బాగా పట్టి అది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన గిన్నెలో వాటర్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. రైస్ తీసుకొని అందులో సాల్ట్, మనం ముందుగా పిండి నిమ్మకాయ చెక్కలు కూడా వేసేసాను. రైసు మంచి పలుగ్గా వస్తుంది, మెత్తగా. అందులో కొత్తిమీర, పుదీనా వేసాను. బిర్యానీ ఆకు వేసాను, 2 ఆకులు. అవి బాయిల్ చేసుకోవాలి బాగా. వాటర్ హీట్ అయిన వాటర్ నేను 1 గ్లాస్ వేస్తానండి అందులో. ఎందుకంటే ఆ మసాలా మొత్తం రైస్ మంచిగా పడుతుందని. థిక్గా ఉంది కదా, కొంచెం 1 గ్లాస్ వాటర్, హాట్ వాటర్ వేస్తే నేను రైస్ నానబెట్టింది వీడియో స్కిప్ అయిందండి. 2 గ్లాసెస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ ముందు. రైస్ వేస్తున్నాను. రైస్ వేసేసినాక లెమన్స్ తీసేసుకోవచ్చు, బాయిల్డ్ అయినా తీసేసి. ఏం లేదు, ఆ పులుపు తగిలితే రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందని వేస్తాను అంతే. రైస్ కుక్ అయిందండి. దమ్ కాబట్టి అడుగున చికెన్ ఉంది, వాటర్ ఉంది కాబట్టి కొంచెం 1/4 ఉడకంగానే వేసేస్తానండి, లేకపోతే అడుగున మెత్తగా అయిపోతుంది రైస్. స్ట్రైనర్ తోటి లేయర్స్గా తీసుకొని వేసుకోవటం అంతేనండి. మొత్తం తీసేసుకొని మొత్తం ఏం కనిపించి మంచిగా సర్దును చేసుకొని వేసుకోవాలి రైస్. అందులో నెయ్యి వేసానండి కొంచెం. దాని మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. మీరు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బాగుంటుంది, వేసాను. నేను పెనం పెట్టి దమ్ పెడతానండి. డైరెక్ట్ పెడితే అడుగున చికెన్ మాడిపోతుందని. మాది పాత పెనం ఉంది, పెనం మీద పెట్టేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తాను. 20 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. హై ఫ్లేమే పెట్టేస్తాను. కింద పెనం ఉంది కాబట్టి ఏమో దాని మీద బరువు పెట్టుకోవాలండి. బరువు పెట్టుకొని 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయిపోయిందండి, 20 మినిట్స్ తీసాను. రెడీ వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సింపుల్గా అప్పటికప్పుడు రెడీ అయిపోయి 1/2 kg చికెనేనండి వేసిన నేను అందులో 2 గ్లాసెస్ రైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోంగూర ఆ రోజు మటన్ కర్రీ కూడా చేసుకున్నానండి. మీరు డెకరేషన్ చేసి పెట్టింది మా పాప ప్లేట్లో.